హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు అరకిలో, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, టమాటాలు 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, అలానే ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎట్టెక్కిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు ఇవి మగ్గే వరకు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇవి 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, 3 స్పూన్లు కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్లో మంట మీద ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.